శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 100% రైట్ ప్రెడిక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము. ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు, అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు. ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది. అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను. కుదిరినట్లయితే వారానికి ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము. అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. జాతకాన్ని ఎలా చూడాలి, మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంటది. మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది. అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తపన ఉంటుంటది. కానీ తెలుసుకోవడం ఎలా, దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము. ఇది పుస్తకం ఉండబోతుంది. ఈ విధంగా 40 పేజెస్ మినిమం ఉండబోతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది. ఈ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఆ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఈ రోజు 1 డే అస్సలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు. అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రిడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము. ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 10 years ప్రెడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం. కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము సంక్రాంతి తర్వాత కొన్ని రాశుల వారికి విశేషమైన పరిణామాలు కలగబోతున్నాయి అని విశేష జీవితం లోపల కొన్ని పరివర్తనలు కూడా కలగబోతున్నాయి. ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉంది తెలుసుకుందాం. ఇది ఏదైతే నేను చెప్తున్నానో సూర్య రాశి పరివర్తన ఆధారంగా అయితే ఉండబోతుంది. అంటే చెప్పాల్సింది ఏంటంటే సూర్యుడు ఆధారంగానే ఉండబోతుంది. యాక్చువల్లీ సూర్య రాశి అంటే సంక్రాంతి సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలో వెళ్తాడో దాని తర్వాత కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితాలు పొందుతారు. మరి కొన్ని రాశుల వారు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంటాయి. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే దేశం కోసం ఎలా ఉంది చూసుకుందాం. చూడండి, ప్రెజెంట్ సూర్యుడు కనుక చూసుకున్నట్లయితే మకర రాశిలో ఉన్నాడు. ఈ మకర రాశిలో ఉన్న సూర్యుడి పైన కనుక చూసుకున్నట్లయితే కుజుని సప్తమ సంబంధం ఉండబోతుంది, దేవగురు బృహస్పతి సంబంధం ఉండబోతుంది, కేతు సంబంధం కూడా కలగబోతుంది. అంటే సూర్యుడి త్రికోణం లోపల గురువు అదే రకంగా కేతు ఉండబోతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ప్రెజెంట్ గమనించినట్లయితే మహాకుంభం నడుస్తుంది. ప్రయాగరాజు లోపల నడుస్తున్న మహాకుంభం ఏదైతే ఉందో అది చాలా బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా తప్పకుండా జరిగి తీరుద్ది. అని ఒక విషయం ఏంటంటే ఇదే టైం లోపల కాస్త గవర్నమెంట్ కి చెడు పేరు వచ్చే అవకాశం కూడా ఉండబోతుంది. వాట్ ఐ సే ఇదే సమయం లోపల అంటే దాదాపు ఈ సమయం కనుక చూసుకున్నట్లయితే 15th ఫిబ్రవరి వరకు ఉండబోతుంది. గవర్నమెంట్ కి కాస్త చెడు పేరు వచ్చే అవకాశం అయితే ఈ సమయం లోపల ఎక్కువగా కనబడుతుంది. 15th జనవరి నుంచి 15th ఫిబ్రవరి ఈ సమయం మధ్య కాలం లోపల గవర్నమెంట్ కి కాస్త చెడు పేరు వచ్చే అవకాశం ఉండబోతుంది. దేనివల్ల అంటే ప్రత్యేకంగా శాటర్న్ అదే రకంగా సూర్యుడు సంబంధం కనుక చూసుకున్నట్లయితే ద్విద్వాదశ సంబంధం ఉంది. ద్విద్వాదశ సంబంధం ప్రెజెంట్ కలుగుతుంది సూర్యుడితో పాటు. కాబట్టి శాటర్న్ ప్రజల కారకుడు, సూర్యుడు అధికార కారకుడు. కాబట్టి ద్విద్వాదశ సంబంధం ఉండడం వల్ల మీరు చూసుకున్నట్లయితే దాదాపు లాస్ట్ 2 months నుంచి గమనించినట్లయితే ప్రజాహాని ఎక్కువ అవుతుంది. ప్రజాహాని ఎక్కువగా అవుతుంది. మీరు లాస్ట్ డిసెంబర్ నుంచి పరిశీలించినట్లయితే చాలా జరిగాయి.
డిసెంబర్ నుంచే ఇవి మొదలయ్యాయి. తిరుపతి కావచ్చు, చాలా చాలా చోట్ల చాలా పరివర్తనలు జరిగితే ఒక రకంగా గుంపులుగా ఎక్కడైతే ప్రజలు ఉన్నారో అక్కడ ఆ చోటు కాస్త ప్రజాహాని ఎక్కువగా జరిగింది. ప్రెజెంట్ కనుక చూసుకున్నైతే ఈ గుంపులుగా ఎక్కువ ఒకటే చోట ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ప్రెజెంట్ కనుక చూసుకున్నైతే ప్రయాగరాజ్లో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొందరు కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గుంపులుగా ఎప్పుడైతే ఉంటారో రాహుకేతు సంబంధం జాతకంలో కనుక సరిగా లేకపోయినట్లయితే ఇబ్బంది అవుతుంది. యాక్చువల్లీ గుంపులుగా ఈ టైం లోపల ఎందుకు వద్దంటున్నారు అంటే, నేను నా జ్యోతిష సలహా పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సూర్యుడితో కేతు సంబంధం కలుగుతుంది. కేతు అదే రకంగా రాహు ఏదైతే ఉన్నారో ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కారకుడు అని సూర్యుడు కనుక చూసుకున్నది ఆరోగ్యకారకుడు. కాబట్టి కొందరు ఆరోగ్యం కోసం కొన్ని విషయాల లోపల గుంపులుగా అస్సలు వెళ్ళకండి. కొన్ని జాగ్రత్తలు చూసుకొని మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇది ఉండబోతుంది దేశపరంగా. ఇప్పుడు వ్యక్తిగత రాశి వారికి ఎలా ఉందో అది చూసుకుందాం. దానికన్నా ముందు 3 రాశుల వారికి కొద్దిగా ఒక ప్రాబ్లం నుంచి బయటపడే కన్నా చెప్పాల్సిన కన్నా ఒక ఆలోచన అయితే పుట్టడం జరగబోతుంది. ఒక ఆలోచన అయితే రాబోయే రోజుల్లో పెరగబోతుంది. అందులో చూసుకున్నైతే ఒకటి వృషభ రాశి ఉండబోతుంది, కన్యా రాశి ఉండబోతుంది, మరియు మకర రాశి ఉండబోతుంది. ఈ 3 రాశుల వారికి ప్రత్యేకంగా ఏంటంటే పూర్వం ఏదైతే భయం కలిగిందో భయం ఉండదు. ఒక రకమైన చెప్పండి కొన్ని విషయాలు మీరు చాలా రహస్యంగా కొన్ని పనులు రాబోయే రోజుల్లో మీరు చేయబోతున్నారు. పూర్వం చేయలేని పనులు మీరు రాబోయే రోజుల్లో చేయబోతున్నారు. మీరు ఏదైనా పెండింగ్ వర్క్ అయినా కావచ్చు, వాట్ ఎవర్ దట్ ఏ పనులైనా కావచ్చు, ఏదైతే మీ పూర్వం మీకు ఆత్మవిశ్వాసం చాలా తగ్గిపోయిందో అది రాబోయే రోజుల్లో కాస్త ఆత్మవిశ్వాసం లోపల వృద్ధి చెందబోతున్నారు వృషభ రాశి, కన్యా రాశి మరియు మకర రాశి వారు. ఇక మిగతా రాశి వారికి ఎలా ఉంది చూసుకుందాం. మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నది ఈ గోచర సమయకాలం ధన త్రికోణం లోపల కలగబోతుంది. సూర్యుడు ధన త్రికోణం లోపల గోచరం జరగబోతుంది. కాబట్టి ఈ సమయకాలం లోపల ప్రత్యేకంగా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే చాలా క్రమబద్ధంగా పని చేయండి. చాలా క్రమబద్ధంగా పని చేసినట్లయితే దీని ఎఫెక్ట్ మీ కెరియర్ పైన చాలా బ్రైట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. నేను ఎందుకు అని చెప్తున్నా తెలుసుకోండి. ఈ టైంని వృధా చేయకండి, ఈ సమయాన్ని వృధా చేయకండి. అర్ధ త్రికోణం లోపల కలుగుతున్న సూర్యుడిది గోచరం ప్రత్యేకంగా ఆర్థిక క్షేత్రం లోపల ఎవరైతే చాలా వెనకలో ఉన్నారో, ఆర్థిక క్షేత్రం కోసం చాలా ముందుకు తీసుకెళ్ళని ఎవరైతే అనుకుంటున్నారో, డబ్బు సంపాదించి సేవింగ్ చేసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి గోచర సమయకాలం చాలా బాగుంది. పని చేయండి, చాలా కష్టపడండి, కష్టంతో ఎక్కువ పని చేయండి. ఒకవేళ పని ఉన్నా కూడా మీరు దానిలో వదిలేసినట్లయితే, చూద్దాం అన్నట్లయితే ఇది మీకు భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు వేరేలా ఉంటుంటాయి. కాబట్టి మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారికి ఈ రవి గోచరం ఏదైతే ఉందో సూర్యుడు గోచరం బాగుంటుంది. కాస్త బాధ్యతలు పెరుగుతుంటాయి. కొన్ని తెలియని విషయాల లోపల భయం కూడా ఏర్పడుతుంటుంది. కానీ ఒక విషయం ఏంటంటే కోర్ట్ లీగల్లీ ఎలాంటి విషయాల లోపల రిస్క్ అస్సలు తీసుకోకండి. వృషభ రాశి చూసాం, కన్యా రాశి చూసాం, మకర రాశి చూసాం. మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ గోచర సమయకాలం ఏదైతే ఉందో ఇది మోక్ష త్రికోణ స్థానం లోపల కలగబోతుంది. సూర్యుడు ఎప్పుడైతే మోక్ష త్రికోణ స్థానం ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఇది మిథున రాశి, తులారాశి అదే రకంగా కుంభరాశి వారికి గురువు, కేతు అదే రకంగా సూర్యుడు మోక్ష త్రికోణ స్థానంలో ఉండడం వల్ల మీరు కనుక ప్రత్యేకంగా ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కనుక ఉన్నట్లయితే ఇది మీకు ఎలాంటి రకమైన ఇబ్బంది కలిగించదు. ఇబ్బంది కలిగించదంటే కాస్త కొన్ని విషయాల లోపల భయం కలుగుద్ది, కానీ మరి అంత తీవ్రంగా అయితే దీని పరిణామాలు నెగటివ్గా ఉండవు. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల లేరు, చాలా భౌతికవాది, చాలా ప్రాపంచిక దృష్టికోణంతో చాలా ఇదై ఉన్నారో వాళ్ళకి ఈ గోచర సమయకాలం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పాల్సింది ఏంటంటే ఒకటి వర్క్ పరంగా సరిగ్గా ఉండదు, ఆర్థిక క్షేత్ర పరంగా చాలా మీరు ఇబ్బందులు రాబోతున్నారు. కాబట్టి ఎవరైతే స్పిరిచువల్ లోపల ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ధర్మపరంగా ఉన్నారో వాళ్ళకి ఎలాంటి రకమైన ఇబ్బంది కలగదు. అంటే కలిగిన కూడా వాళ్ళకి ఆ సమయం లోపల ఏదైనా ఒక సమస్యకి సమాధానం అప్పటికప్పుడు వీళ్ళ దగ్గర వచ్చి తీరుద్ది. ఇతరులో వారికి ఎవరైతే స్పిరిచువల్ లోపల లేదో వాళ్ళకి తప్పకుండా ఇబ్బంది కలిగిద్ది. కాస్త కొన్ని విషయాల లోపల తెలియని భయం అయితే ఎక్కువగానే మీకు రాబోయే రోజుల్లో కలగబోతుంది. అంటే భయం అంటే ఎలాంటి భయం అంటే ఒక విషయం తెలుసుకోండి.
ఏ మనిషికి కూడా భయం ఊరికే రాదు. మన కర్మతోటి మనం తీసుకున్న నిర్ణయాలతోటి భయం కలుగుతుంటది. కాబట్టి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాస్త చూసుకొని నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ప్రత్యేకంగా మిథున రాశి, తులారాశి, కుంభరాశి వారు ప్రతిరోజు మార్నింగ్ తొందరగా లేవండి, సూర్య నమస్కారాలు చేయండి. ఈ సమయకాలం లోపల ప్రత్యేకంగా ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ గుంపులు ఉంటాయో అక్కడ ఆ చోట అస్సలు మీరు వెళ్ళకండి. వైరల్ ఇన్ఫెక్షన్ కలిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ప్రత్యేకంగా చిన్న పిల్లలు కనుక మీ ఇంట్లో ఈ రాశిలో వారు ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ రాశి వారికి ఈ గోచర సమయకాలం ఏదైతుందో కామ త్రికోణం లోపల కలగబోతుంది. ఈ సమయకాలం ప్రత్యేకంగా కర్కాటక రాశి, వృశ్చిక రాశి అదే రకంగా మీన రాశి వారికి ఏదైతుందో బాధ్యతతో కూడిపడిన సమయం ఉంది. అంటే బాధ్యతతో ముడిపడిన సమయం అంటే ఎలాంటిదంటే తెలుసుకోండి. ఇత పూర్వం చేసిన పనులన్నీ వెనకకెళ్ళాయి. ఇత పూర్వం తీసుకున్న నిర్ణయాలన్నీ ఫెయిల్ అయ్యాయి. కానీ ఇప్పుడు నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు గట్టిగా చేయండి. ఇప్పటి నుంచి గట్టిగా చేయండి, ముందుకు వెళ్ళండి, తప్పకుండా మీకు సపోర్ట్ ఇచ్చి తీరుతుంది. అని ఈ సమయం ఎలా ఉండబోతుంది అంటే మీకు కాస్త ఇతరుల నుంచి సహకారం ఎక్కువ లభించబోతుంది. ఎవరైతే స్పిరిచువల్ లోపల లేరో వాళ్ళకి స్పిరిచువల్ తోడు కలగబోతున్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారికి రాబోయే రోజుల్లో స్పిరిచువల్ తోడు కలగబోతుంది. అంటే సపోర్ట్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఏ పరంగానే కావచ్చు, హెల్ప్ఫుల్గా చాలా అవుతారు. కాబట్టి ఈ టైంని వృధా చేయకండి. ఏదైనా చాలా రోజుల నుంచి కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి, పూర్తి చేయాలని అన్నట్లయితే తప్పకుండా చేయండి, ముందుకెళ్ళండి. విద్యార్థులు కూడా ఈ టైం చాలా బాగుంది, చదువు పట్ల ఫోకస్ చేసుకోండి. ప్రత్యేకంగా చెప్పాల్సిన ఈ టైం ఏంటంటే సూర్యుని సంబంధం ఏదైతే ఉందో కేంద్రంలో ఉండబోతుంది. కేంద్రం అంటే లగ్నం, పంచం, భాగ్యస్థానంతో కలగడం వల్ల, లగ్నం అంటే ధర్మ త్రికోణం యాక్టివేట్ అవ్వడం వల్ల, ధర్మ త్రికోణం అంటే మన వ్యక్తిగత విషయం, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ ఇన్ఫర్మేషన్, సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈ టైం చాలా చాలా బాగుండబోతుంది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారికి ఈ సమయకాలం లోపల ఈ రాశుల వారు చాలా నేర్చుకోబోతున్నారు, చాలా అనుభవించబోతున్నారు కొత్త కొత్త విషయాల్ని. దాంతో పాటు ఇదే సమయకాలం లోపల ప్రత్యేకంగా ఈ రాశుల వారికి ఏంటంటే ధనప్రాప్తి కూడా కలగబోతుంది. ఆకస్మికంగా ధనప్రాప్తి అనుకోండి, లేకపోతే రావాల్సిన డబ్బును అనుకోండి, ధనప్రాప్తి కలిగే అవకాశం ఎక్కువ ఉండబోతుంది. కానీ ఈ టైం లోపల ప్రత్యేకంగా మీరు మీ పట్ల మీరు పని చేయండి. ఇన్ని రోజులు మీరు ఇతరుల కోసం పని చేశారు, కానీ ఇప్పటి నుంచి మీరు మీకోసం పని చేయండి. తప్పకుండా ఆ పని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటే కాస్త ఏంటంటే ఫాదర్తో రిలేషన్షిప్ అంత సరిగ్గా ఉండదు, చిన్న చిన్న విషయాల కోపం ఎక్కువగా వస్తుంటది. ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఈ రాబోయే రోజుల్లో చూసుకున్నట్లయితే ఉదయం తొందరగా లేవండి. చలికాలం కాబట్టి తొందరగా లేవడం కుదరదు, కానీ అయినా లేవండి. ఉదయం తొందరగా లేచి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పణ చేసిన తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతిరోజు 3 సార్లు చదువుకోండి. ఇక మిగతా మీ ఏవైతే పనులు ఉన్నాయో నిత్య అర్చన కావచ్చు, అభిషేకం కావచ్చు, అవి చేస్తూ ఇక ముందుకెళ్ళండి, బాగుండండి. కానీ రాత్రి తొందరగా పనుకోండి. చంద్రునికి సంబంధించిన విషయాల లోపల చాలా సమస్యలు ఎదుర్కొంటుంటారు. దానికి సంబంధించిన విషయాలు మనం రాబోయే రోజుల్లో చర్చించుకోబోతున్నాం. ఇది సూర్యుడికి సంబంధించిన పరిణామం అయితే మనం తెలుసుకోవడం జరిగింది. ఎవరికైతే ముందు నుంచి చాలా ఇబ్బంది కలుగుతుందో ఆరోగ్యపరంగా వాళ్ళు ఈ టైం లోపల ప్రత్యేకంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. లేకపోతే సూర్యుడికి సంబంధించిన బీజాక్షర మంత్రాలు జపించండి, బాగుంటాయి. శ్రీమాత్రే నమః.